ఒక గుత్తేదారు పార్కులో పిల్లలు ఆడుకోవడానికి 2 వాలు బల్లల్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల కోసం ఏర్పాటు చేయాలనుకున్న వాలు బల్ల పై భాగము నేలకి 1.5 మీటర్ల ఎత్తులోను, వాలు బల్ల నేలతో 30 డిగ్రీల కోణం చేసేలా మరియు పెద్ద పిల్లలకి వాలుబల్ల పై భాగము నేలకి 3 మీటర్ల ఎత్తులోను, వాలుబల్ల నేలతో 60 డిగ్రీల కోణం చేసే విధంగా ఏర్పాటు చేస్తే ఆయా వాలుబల్లల పొడవుల్ని కనుగొనండి. రైట్ అండి, మీకు తెలుసుగా అండి, పిల్లలు ఇట్లా జారుడు బండ ఆడతారు కదా, రైట్ అండి, అట్లాంటి 2 ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు అతను. సో ఇది ఇలా ఉంటుంది జారుడు బండ, కొంత ఎత్తు అంటే మెట్లుంటాయి ఇటు, ఇది జారేది జారుడు బండ, ఇది వాలుబల్ల. ఓకే అండి, ఫస్ట్ చిన్న పిల్లల దానికి వద్దాం, ఫస్ట్ ఫిట్ చేద్దాం. సో వాలుబల్ల ఏం చేస్తున్నాడంటే చిన్న పిల్లల యొక్క వాలుబల్ల నేలతో 30 డిగ్రీల కోణం చేస్తుందట. రైట్ అండి, 30 డిగ్రీలకు ఎదురుగా ఏ ఉంటే ఎంత ఎత్తులో ఉందా ఏ? సో ఎంత ఎత్తులో ఉంది? వాలుబల్ల పై భాగము 1.5 మీటర్ల ఎత్తులో ఉంది. నీకు కావాల్సింది ఈ వాలుబల్ల యొక్క విలువ 2a, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 1.5, ఇట్ విల్ బి 3 మీటర్స్. కాబట్టి చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేయబడిన ఈ వాలుబల్ల యొక్క పొడవెంత? 3 మీటర్లు. ఓకే, నెక్స్ట్ పెద్దవాళ్ళ కోసం ఒకటి ఏర్పాటు చేద్దాం. సో పెద్దవాళ్ళ యొక్క వాలుబల్ల ఎంత ఎత్తులో ఉండాలి? సో పెద్ద పిల్లలకి వాలుబల్ల పై భాగము నేలకి 3 మీటర్ల దూరంలో ఉండాలి. ఓకే, 3 మీటర్ల ఎత్తులో బల్లను ఏర్పాటు చేసినాము. చేస్తే ఆ బల్ల నేలతో ఎంత కోణం చేస్తుంది? నేలతో 60 డిగ్రీల కోణం చేస్తుంది. ఓకే, ఇది మనకు కావాల్సిన వాలుబల్ల. ఏది ఏమైనా ఇది 30 డిగ్రీలు. 30 డిగ్రీలకు ఎదురుగా ఏ ఉంటే 60 డిగ్రీలకు ఎదురుగా a√3 ఉంటుంది. సో a√3 ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 3/√3 అనే విలువని మనం ఇక్కడ కనుక్కున్నాం. సో a ఈజ్ ఈక్వల్ టు 3/√3. 3/√3 అంటే క్యాన్సిల్ చేస్తే ఇట్ విల్ బి √3. కాబట్టి 30 డిగ్రీలకు ఎదురుగా √3 ఉంటే 90 డిగ్రీస్కి ఎదురుగా వాలుబల్ల యొక్క పొడవు 2a ఉంటుంది. కాబట్టి 2√3 ఉంటుంది. సో పెద్దవాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన వాలుబల్ల యొక్క పొడవు ఎంత? 2√3. చిన్నవాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన వాలుబల్ల యొక్క పొడవు ఎంత? 3 మీటర్స్. ఓకే, సో అప్పుడప్పుడు √3 యొక్క వాల్యూని మనకి ప్రశ్నలో ఇస్తాడు, లేదంటే మనకు తెలిసి ఉండాలి 1.732గా మనం తీసుకుంటాం. నువ్వు 2 into 1.732తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ 2 2s are 4, 2 3s are 6, 2 7s are 14, 2 1s are 2, 3.464గా మనం చూస్తాం. √3 మ్యాక్సిమం 2√3 అనే ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ ఆఫ్ ది స్పెషల్ కండిషన్స్ కేసులో √3 అనేది 1.732గా తీసుకొని మనం 2 into 1.732ని మల్టిప్లై చేసుకుంటే వచ్చే వాల్యూ 3.464. సో చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేయబడిన బల్ల యొక్క పొడవు ఎంత? 3 మీటర్స్. పెద్దవాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన బల్ల యొక్క పొడవు ఎంత? 3.464 మీటర్స్.